కురుక్షేత్ర యుద్ధభూమి. రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. గాలిలో ఉత్కంఠ. ధూళి ఎగిసిపడుతుంది. దుర్యోధనుడు తన సైన్యాన్ని ఇలా అంటాడు. అందరూ తమ తమ స్థానాల్లో నిలబడి యుద్ధానికి సిద్ధంగా ఉండండి. భీష్మ పితామహుడు మనకు న్యాయకత్వం వహిస్తాడు. ఆయన కంకణం ఊది శబ్దం చాలు పాండవుల హృదయాలు వణికిపోతాయి. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటాడు. ఓ రాజా, కురువంశానికి ముద్దైన వృద్ధుడు, అలాగే శ్రేష్ఠుడు, వీరశ్రేష్ఠుడు భీష్ముడు తన శంఖాన్ని ఘోరంగా ఊదాడు. ఆ శబ్దం ఆకాశాన్నే కంపింపజేస్తుంది. భూమి దద్దరిల్లుతుంది అని అంటాడు. అప్పుడు కర్ణుడు గర్వంగా, విన్నావా ఆ నాదం? పితామహుని శబ్దం వినగానే రక్తం వేడెక్కుతుంది. ఇప్పుడు ఎవరో ఆగలేరు. ద్రోణాచార్యుడు ఇలా అంటాడు. దుర్యోధన, యుద్ధంలో సంఖ్య బలం కంటే క్రమశిక్షణ బలం గొప్పది. ధర్మం నీతో ఉంటేనే విజయం నీది అవుతుంది. అప్పుడు దుర్యోధనుడు దృఢంగా ఎలా అంటాడు. గురువు నాకు తెలుసు. మీరు ఉన్నారు. పితామహుడు ఉన్నాడు. కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ నాతో ఉన్నారు. విజయం మనదే. అప్పుడు సంజయుడు కూడా ఎలా అంటాడు. సర్వ సైన్యాల నుండి శంఖాలు, బేరాలు, నాదాలు ఒకేసారి మరమోగుతున్నాయి. భూమి మొత్తం గర్జించినట్లుగా అనిపించింది. కృష్ణుడు ఇలా అంటాడు చిరునవ్వుతో పాండవులతో. పార్థ, విను. యుద్ధం ప్రారంభమైంది. మన శబ్దం కూడా ధర్మం కోసం గర్జించాలి. అప్పుడు అర్జునుడు ఆవేశంగా, అవును మాధవ, పాండవుల శంఖధ్వని యుద్ధభూమిని ప్రకంపజేయాలి. మన ధర్మం మన బలం. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటాడు. కృష్ణుడు, జగన్నాథుడు మరియు అర్జునుడు తెల్ల గుర్రాలతో నడిచే అద్భుత రథంపై నిలబడి తమ తమ దివ్య శంఖాలను ఊదారు. భీముడు, కౌరవులు వినాలి ఈ శబ్దం. ఈ ధర్మానికి న్యాయం కోసం చేసే గర్జన. నకులుడు, సహదేవుడు, మన శంఖాలు కూడా న్యాయానికి ప్రతిధ్వనించాలి. పాండవుల శబ్దం న్యాయం కోసం ప్రతిధ్వనించాలి. యుధిష్ఠిరుడు, సోదరులారా గుర్తుంచుకోండి. మన ప్రతీకారం కోసం కాదు, ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాం. మన ప్రతి బాణం నీతిని కాపాడాలి. సంజయుడు కూడా ఆ శంఖలను కౌరవుల హృదయాలను కదిలించాలి. ఇది యుద్ధానికి ముందు ధర్మం చేసే మొదటి గర్జనగా మారింది.